వందనాలు. జై భీమ్. 30 సంవత్సరాల ఒక సుదీర్ఘ ఉద్యమం ఒక మారుమూల పల్లెల కాడ మొదలయ్యి ఇప్పుడు ఒక స్థాయికి తారాస్థాయికి వచ్చి కొన్ని లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అనే ఆలోచన వచ్చిన ఒక ఆఖరి తరుణంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడి మేము వెంటనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడున్న రిక్రూట్మెంట్స్లో కూడా మేము వెసులుబాటు చేస్తాం, అందరికి కల్పిస్తామని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా వెనుకకు పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానికంతా ఇప్పుడు అన్న చెప్తారు కాబట్టి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశాన్ని, ఒక వాళ్ళ భవిష్యత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా తొందరపాటు చర్యతోటి కొంతమందికి ఉపయోగపడేటట్టుగా పడేటోళ్ళ సైడ్ కనుక లేకుండా ఉండి కొందరికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తున్నటువంటి దాన్ని ఖండించుకుంటూ దాని గురించి పెట్టినటువంటి ప్రెస్ మీట్ మిగతా డీటెయిల్స్ అన్ని కృష్ణనే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీకి ధన్యవాదాలు. అలాగే బిఎంఆర్పిఎఫ్